ముదిరాజ్ ముద్దు బిడ్డైన బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసి ఘనంగా సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులైన బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ కులస్తులను మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బండ ప్రకాష్ ముదిరాజ్ గారిని రాజ్యసభ సభ్యునిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఈటల రాజేంద్రన్న గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మునుముందు ఇలాగే కేసీఆర్ గారు మరెన్నో అవకాశాలు మా ముదిరాజులకు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా మా ముదిరాజులను బీసీ డి నుంచి ఏ గ్రూపులోకి మార్చి మరొక మంచి పని చేయడానికి కృషి చేయాలని చెప్పి కేసీఆర్ గారికి, అలాగే ఈటల రాజేంద్రన్న గారికి, అట్లాగే కవితక్క గారికి మా యొక్క ముదిరాజు జిల్లా తరఫున మా ముదిరాజు జిల్లా అధ్యక్షులు నీలం పెద్దుల తరఫున, అలాగే రాయేష్, అలాగే లక్ష్మీనారాయణ, అలాగే తోటి సోదరుడు మా భీమయ్య, హరీష్, అలా చాలామంది ఉన్నారు. మేమందరం మా తరఫున ముదిరాజ్ పట్టణ తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్. మన తెలంగాణ ముదిరాజ్ జిల్లా ఆధ్వర్యం లోపల జగిత్యాల తహసీల్ చౌరస్తా లోపల మన ముదిరాజ్ ముద్దు బిడ్డటువంటి బండ ప్రకాష్ అన్న గారికి రాజ్యసభలో స్థానం లభించడం మాకెంతో ముదిరాజులకు గర్వకారణం అని తెలియజేస్తూ ఈరోజు తహసీల్ చౌరస్తా స్వీట్ల పంపిణీ, అలాగే టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. కావున మా ముదిరాజులకు ఏ రాజకీయ పార్టీలైనా కానీ ముదిరాజులకు మునుముందు ఇంకా ఎన్నో మాకు అన్ని మునుముందు ఎన్నో అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా ముదిరాజ్ తోటి సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బండ ప్రకాష్ ముదిరాజు గారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా కాకుండా గతంలో ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి మరి రాజ్యసభ సభ్యునిగా మరి ఎన్నిక కావడం మాకు ముదిరాజులకు ఎంతో గర్వనీయం. ముదిరాజులకు మున్ముందు చట్టసభలో మరింత స్థానాలు